ఈ వీడియోలో మనము వాట్ ఈస్ ఎడ్యుకేషన్ లోన్ అండ్ ఆల్సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్స్ అండ్ ఆల్సో మనం ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ చేసేటప్పుడు కొన్ని టర్మ్స్ వింటూ ఉంటాం. ఆ ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటివి అండ్ ఆల్సో వెన్ ఈస్ ద రైట్ టైమ్ టు టేక్ ఎడ్యుకేషన్ లోన్ అనేది మాట్లాడుకుందాం. సో ద ఫస్ట్ థింగ్ ఏంటి, వాట్ ఈస్ అన్ ఎడ్యుకేషన్ లోన్? ఎడ్యుకేషన్ లోన్ అంటే మన ఎడ్యుకేషన్కి కావాల్సిన ఎక్స్పెన్సెస్ మనకి, బికాస్ ఇప్పుడు వేరే కంట్రీకి వెళ్తున్నప్పుడు లేకపోతే ఇన్ కంట్రీ అంటే మీరు ఉంటున్న కంట్రీలో కూడా హయ్యర్ స్టడీస్ చేయాలి అంటే ఎక్కువ ఎక్స్పెన్సెస్ అవుతాయి కదా. సో దాట్స్ వై మీకు కావాల్సిన ఎక్స్పెన్సెస్ మీ ఫ్యామిలీ బేర్ చేయలేని పరిస్థితిలో దెన్ యూ విల్ గో ఫర్ లోన్ అన్నమాట. సో మీ ఎడ్యుకేషన్ పరంగా ఇచ్చే లోన్ ని మనము ఎడ్యుకేషన్ లోన్ అంటాము. సో ఇట్ క్యాన్ బి గివెన్ బై లైక్ నేషనలైజ్డ్ బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంక్స్ ఇస్తారు, లేకపోతే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఇస్తారు అండ్ ఆల్సో నాన్ ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ ఉంటాయి అన్నమాట. సో అవి కూడా మీకు ఎడ్యుకేషన్ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి డిఫరెంట్ కంట్రీస్ కి మీరు అబ్రాడ్ కి స్టడీస్ కి వెళ్తున్నప్పుడు. సో ఈ ఎన్బిఏ లైక్ బ్యాంక్స్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ, ఈ ఎన్బిఎఫ్సిస్ కానీ మీకు ఎలాంటి ఎక్స్పెన్సెస్ ని కవర్ చేస్తాయి అంటే ట్యూషన్ ఫీ కవర్ చేస్తాయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో. బట్ కొన్ని కేసెస్ లో వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి కొన్ని కవర్ చేయొచ్చు, కొన్ని కవర్ చేయకపోవచ్చు. బట్ మెజారిటీ ఏంటి అంటే ట్యూషన్ ఫీ, లివింగ్ ఎక్స్పెన్సెస్ కవర్ లైక్ ఆ లోన్ లో కవర్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే ట్యూషన్ ఫీ, లివింగ్ ఎక్స్పెన్సెస్ కి ఎంత అవుతాయో దానికి తగ్గట్టు సరిపడా లోన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు చాలా వరకు కేసెస్ లో. బట్ కొన్ని కేసెస్ లో మీకు ఎక్స్ట్రా కూడా ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంది. లైక్ ఇట్ కెన్ కవర్ అంటే ఆ లోన్ ఎడ్యుకేషన్ లోన్ కెన్ కవర్ అప్ టు ట్యూషన్ ఫీ, లివింగ్ ఎక్స్పెన్సెస్, మీ మంత్లీ ఖర్చులకి కవర్ చేయొచ్చు అండ్ ఆల్సో ట్యూషన్ ఫీ. మీకు 2 years కోర్స్ అయితే ఆ 2 years కి ఎంత అవుతుందో దానికి తగ్గట్టు ఆ ఎక్స్పెన్సెస్ కవర్ చేస్తే అండ్ ఆల్సో ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అంటే మీ ఫ్లైట్ అబ్రాడ్ కి వెళ్తున్నప్పుడు ఫ్లైట్ ఛార్జెస్ ఉంటాయి కదా, సో ఆ ఎక్స్పెన్సెస్ కవర్ చేస్తుంది అండ్ ఆల్సో బుక్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. సో మీకు లైక్ స్టడీస్ కి కావాల్సిన బుక్స్ కి అండ్ ఆల్సో హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తే, లైక్ యూనివర్సిటీలో తీసుకుంటారు కదా, అది కూడా ఆ ఎక్స్పెన్సెస్ కూడా మీకు లోన్ లో ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్స్ అంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి? దెర్ ఆర్ లైక్ మేజర్లీ ఏంటి అంటే 2 types ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్స్ ఉంటాయి. దట్ ఈస్ లైక్ సెక్యూర్డ్ లోన్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్. మీన్స్ సెక్యూర్డ్ లోన్ అంటే మీరు ఏదో ఒకటి సెక్యూరిటీగా పెడతారనమాట. అది సెక్యూరిటీగా పెట్టి దెన్ యూ విల్ గెట్ లోన్ ఫ్రమ్ బ్యాంక్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్సిస్. ఏదో ఒక సెక్యూరిటీ పెడితే దట్ కమ్స్ అండర్ సెక్యూర్డ్ లోన్. అంటే ఒక కొలేటరల్ అనేసి పెడతారనమాట. సో లైక్ ఇట్ కమ్స్ అండర్ లైక్ తాకట్టు, అంటే ఏదో ఒకటి పెట్టి మీరు లైక్ లోన్ తీసుకుంటే దట్ కమ్స్ అండర్ సెక్యూర్డ్ లోన్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కొలేటరల్ లోన్స్ అంటారు. వెరాజ్ ఇక్కడ ఇంకొక టైప్ ఏంటి అంటే అన్సెక్యూర్డ్ లోన్ ఆర్ నాన్ కొలేటరల్ లోన్. అంటే ఇక్కడ మీకు ఏంటి అంటే ఏమి లైక్ మీ ఆస్తి కానీ లేకపోతే ఏమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకుండా, అంటే లైక్ ఏది తాకట్టు పెట్టకుండా కూడా మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. బట్ దేర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ విల్ బి లైక్ డిఫరెంట్ అన్నమాట. సో కొలేటరల్ అంటే ఎలాంటివి తాకట్టు పెట్టచ్చు అంటే, కొలేటరల్ ఏవి సెక్యూరిటీగా పెట్టచ్చు అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే హౌస్ ఆర్ ఫ్లాట్ ఆర్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, అంటే మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా పెట్టుకోరు అనమాట. అండ్ ఆల్సో లిక్విడ్ సెక్యూరిటీ అంటే మీకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నా, లేకపోతే అదే మీకు పేరెంట్సే కదా పెట్టేది. సో పేరెంట్స్కి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నా, ఎల్ఐసి పాలసీస్ ఉన్నా, ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నా, లేకపోతే గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి అన్నమాట. సో అవి కూడా మీరు ఈ లిక్విడ్ సెక్యూరిటీ కింద మనం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, హౌస్ మీద లైక్ లోన్ తీసుకోవచ్చు, ఫ్లాట్ సెక్యూరిటీగా పెట్టి మీరు లోన్ తీసుకోవచ్చు. ఇలా కొలేటరల్ అవన్నీ ఏంటి అంటే ఒక సెక్యూరిటీ పెట్టి మీరు లోన్ అనేది తీసుకుంటారు. వెరాజ్ అన్సెక్యూర్డ్ లోన్ అంటే ఇలాంటివి డాక్యుమెంట్స్ మీరు బ్యాంక్ సబ్మిట్ చేయకుండా తీసుకునే లోన్ ని అన్సెక్యూర్డ్ లోన్ ఆర్ నాన్ కొలేటరల్ లోన్ అంటారు. అక్కడ ఏంటి, నాన్ కొలేటరల్ లోన్ లో బేసిక్ గా మీ స్టూడెంట్ ప్రొఫైల్ ఏదైతే ఉందో
ఆ స్టూడెంట్ ప్రొఫైల్ బేస్ చేసుకొని అండ్ ఆల్సో మీకు లైక్ సెక్యూరిటీ కింద అంటే లైక్ మీరు పే చేయలేకపోతే ఎవరికొల్లు పే చేయాలి కదా, సో వాళ్ళు కూడా మీకు సైన్ చేస్తారు ఏది నాన్ కొలేటరల్ లోన్స్ అంటే అన్సెక్యూర్డ్ లోన్స్ లో. సో వాళ్ళ డీటెయిల్స్ అంటే వాళ్ళ జాబ్ ఏంటి, వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి, లైక్ వాళ్ళ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట నాన్ సెక్యూర్డ్ లోన్ కి మీరు అప్లై చేసుకునేటప్పుడు. లైక్ కొలేటరల్ లోన్స్ మనం సెక్యూరిటీ పెడతాం కదా, అక్కడ కనుక మీరు లోన్ రీపే చేయలేకపోతే అలాంటి టైంలో మీరు ఏదైతే సెక్యూరిటీగా హౌస్ కానీ లేకపోతే ఫ్లాట్ డాక్యుమెంట్స్ ఇవేవో ఒకటి పెడతారు కదా సెక్యూరిటీ కింద, అలాంటి టైంలో వాళ్ళు ఏంటి అంటే వాటిని సేల్ చేసేది కానీ, సో ఆ డాక్యుమెంట్స్ ఏంటి అంటే సెక్యూరిటీగా పెట్టుకుంటారు. మీరు పే చేయని పరిస్థితిలో ఇవి మేము తీసుకుంటాము అన్న ఇదిలో అనమాట. సో దీస్ ఆర్ లైక్ 2 types of education loans అనమాట. అండ్ ఇంపార్టెంట్ టర్మ్స్ టు నో డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్ అంటే ఈ ప్రాసెస్ లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్మ్స్ వింటూ ఉంటాం, లైక్ కో అప్లికెంట్ అని, కో బారోవర్, కో సైనర్, మారటోరియం పీరియడ్, ప్రాసెసింగ్ ఫీ, లోన్ ఇన్సూరెన్స్, ఇట్లా డిఫరెంట్ టర్మ్స్ వింటూ ఉంటాం. సో అవేంటో మాట్లాడుకుందాం. కో అప్లికెంట్, కో బారోవర్ ఆర్ కో సైనర్ ఇవన్నీ ఒకటే అనమాట. అంటే మీతో పాటు మీకు అంటే ఇప్పుడు మనం లోన్ తీసుకునేటప్పుడు మీరు ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు కాబట్టి మీకు జాబ్ కానీ లేకపోతే మీకు ఆస్తి కానీ ఇట్లా ఎక్కువ ఏమీ ఉండదు కదా బ్యాక్గ్రౌండ్. సో మీకు హెల్ప్ లైక్ మీ తరపున సెక్యూరిటీగా అంటే లైక్ మీతో పాటు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తారనమాట బ్యాంక్ లో. సో లైక్ దట్ పర్సన్ విల్ బి కాల్డ్ యాజ్ కో అప్లికెంట్, కో బారోవర్ ఆర్ కో సైనర్. మీతో పాటు ఇంకొకళ్ళు సాక్షిగా సంతకం పెట్టాలి. సో వాళ్ళు లైక్ హూ పేస్ ఫర్ యువర్ లోన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పే యువర్ లోన్ అనమాట. అంటే మీరు పే చేయలేని పరిస్థితిలో వాళ్ళు పే చేస్తాను అనేసి సాక్షి సంతకం అనేది మీరు వాళ్ళు పెట్టాలన్నమాట. సో those people are called as co-applicant, co-borrower, co-signer. సో ఈ కేటగిరీలో ఎలాంటి వాళ్ళు రావచ్చు అంటే పేరెంట్స్. మెజారిటీగా ఏంటి అంటే మనం పేరెంట్స్నే లైక్ పేరెంట్సే మనకి హెల్ప్ చేస్తారు కదా ఎడ్యుకేషన్ లోన్కి, లైక్ ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ హౌస్ డాక్యుమెంట్స్ ఇట్లా. సో ఈ కో అప్లికెంట్స్ ఎవరు ఉండొచ్చు అంటే పేరెంట్స్ ఉండొచ్చు. ఒకవేళ మీకు మ్యారేజ్ అయితే మీ అత్తమామలు కనుక మీకు ఎడ్యుకేషన్ లోన్ కి సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు కూడా కో అప్లికెంట్ ఆర్ కో సైనర్ గా ఉండొచ్చు. లేకపోతే సిబ్లింగ్స్, మీ అన్నదమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మీకు సిబ్లింగ్స్ ఉండొచ్చు కో అప్లికెంట్ గా. అండ్ ఆల్సో రిలేటివ్స్, మీ క్లోజ్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా మీకు కో అప్లికెంట్ ఆర్ కో బారోవర్, కో సైనర్ గా మీకు సైన్ చేయొచ్చు అనమాట. అంటే మీరు స్టూడెంట్ పే చేయలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు బర్డెన్ తీసుకుంటాము అనేసి సంతకం పెట్టి లైక్ దే ఆర్ విల్లింగ్ అనేసి వాళ్ళు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలన్నమాట. సో లైక్ దిస్ ఈస్ వాట్ కో అప్లికెంట్ మీన్స్. అండ్ మారిటోరియం పీరియడ్ అంటే అంటే ఏంటి అంటే గ్రేస్ పీరియడ్. అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టడీస్ 2 years, మీ కోర్స్ ఆఫ్ స్టడీ ఏంటి అంటే 2 years ఉంది అనుకుందాం. సో ఆ 2 years మీకు సింపుల్ ఇంట్రెస్ట్ పడుతుంది. సో అంటే ఆ టైంలో మీరు జాబ్ అంటే మీకు 2 years కోర్స్ అయిపోయిన తర్వాత 6 months ఆర్ 4 months ఎక్స్ట్రా గ్రేస్ పీరియడ్ కూడా ఇస్తారు. అంటే 2 years 4 months ఆర్ 6 months ఏదైతే గ్రేస్ పీరియడ్ మీకు ఇస్తారో దాన్ని మారిటోరియం పీరియడ్ అంటారు. అంటే ఆ టైంలో మీకు లోన్ పే చేసుకోవచ్చు, పే చేసుకోవాలని అవసరం లేదు. బట్ ఆ టైంలో ఏంటి అంటే మీకు గ్రేస్ పీరియడ్ అనమాట. అంటే ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా మీకు గ్రాడ్యుయేషన్ అయిపోయినాక జాబ్ చేస్తూ పే చేసుకునే టైం ఇస్తారనమాట. సో గ్రేస్ పీరియడ్ యూ గెట్ బిఫోర్ యువర్ లోన్ రీపేమెంట్ స్టార్ట్స్. అంటే మీకు బేసిక్గా కోర్స్ అయిపోయిన తర్వాత 6 months తర్వాత నుంచి మీరు పే చేసుకోవచ్చు అన్న గ్రేస్ పీరియడ్ అనేది మీకు బ్యాంక్స్ కానీ, నేషనలైజ్డ్ లైక్ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ, ఎన్బిఎఫ్సిస్, సో అవి కూడా ఆ కంపెనీస్ కూడా మీకు ఈ గ్రేస్ పీరియడ్ అనేది ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మారిటోరియం పీరియడ్ అంటారు దాన్ని. అండ్ నెక్స్ట్ టర్మ్ ప్రాసెసింగ్ ఫీ ఏంటి అంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అంటే
ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, లైక్ మనము ఇంకా అటెస్టేషన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది, ఇవన్నీ లింక్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. సో మనకి లోన్ స్టార్టింగ్ నుంచి లోన్ కంప్లీట్ అయ్యే వరకు, లోన్ లైక్ మనకి వచ్చే వరకు కూడా ఆ ప్రాసెస్ ఏదైతే మనం జరుగుతూ ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి మనకి గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ సపరేట్ గా ప్రాసెసింగ్ ఫీ అనేది ఛార్జ్ చేస్తారనమాట. ఎన్బిఎఫ్సిస్ అంటే అంటే అన్సెక్యూర్డ్ లోన్స్ ఇస్తారే ఎన్బిఎఫ్సిస్, సో అవి కూడా వాటికి కూడా సపరేట్ ప్రాసెసింగ్ ఫీ అనేది ఉంటుంది అనమాట. సో దాన్ని ప్రాసెసింగ్ ఫీ అంటారు. ఫీ పెయిడ్ టు ద బ్యాంక్స్ ఫర్ ద ప్రాసెసింగ్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ లోన్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూనివర్సిటీస్కి అప్లై చేసుకుంటున్నాము, అప్లికేషన్ ఫీ పే చేస్తాము, అండ్ ఆల్సో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ యూనివర్సిటీకి వెళ్తున్నప్పుడు ట్యూషన్ ఫీ అనేది పే చేస్తాం. ఇట్స్ అ కైండ్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనమాట ప్రాసెసింగ్ ఫీ అంటే. సో అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటి అంటే లోన్ ఇన్సూరెన్స్. ఈ లోన్ ఇన్సూరెన్స్ ఏంటి అంటే ఇన్సూరెన్స్ దట్ కవర్స్ యువర్ లోన్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు యూ అనమాట. అంటే మీరు చదువుకునేటప్పుడు మీకు అనుకోకుండా ఏదన్నా జరిగి అనుకోని పరిస్థితిలో లైక్ డెత్ అంటే మీరు పే చేయలేకపోతే ఆ అమౌంట్ని ఇన్సూరెన్స్ వాళ్ళు పే చేస్తారనమాట. ఇన్సూరెన్స్ కంపెనీ మీరు దేంట్లో అయితే లింకప్ అయి ఉంటారో ఇన్సూరెన్స్ కంపెనీ, లోన్ ఇన్సూరెన్స్ కంపెనీతో వాళ్ళు పే చేస్తారు. మీకు లైక్ అన్నెసరీ లైక్ ఏదన్నా సంథింగ్ హ్యాపెన్ అంటే ఇట్ యూజువల్లీ కవర్స్ ఏంటి అంటే డెత్ హ్యాపెన్ అయినా, లేకపోతే పర్మనెంట్ డిజబిలిటీ ఉన్నా, లేకపోతే సీరియస్ లైక్ మెడికల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కానీ అలాంటి టైంలో మీరు ఆ లోన్ పే చేయలేని పరిస్థితిలో అప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది మీకు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది బ్యాంకుకి మీ లోన్ అనేది రీపేమెంట్ చేస్తుంది అనమాట. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి, మనం లోన్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలా క్లియర్గా చాలా క్లియర్గా తెలుసుకొని మనము అది సైన్ చేయడం చాలా బెటర్ అనమాట. సో లైక్ లోన్ తీసుకునేటప్పుడు కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం చదవము ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో. బట్ ఇలాంటి ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు, లోన్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు అసలు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి కంప్లీట్గా ఆ లోన్ అగ్రిమెంట్ డాక్యుమెంట్స్తో మొత్తం చదువుకొని దెన్ యూ నీడ్ టు సైన్ ఇట్ అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ ద రైట్ టైం టు అప్లై ఫర్ ద ఎడ్యుకేషన్ లోన్. అంటే మనము ఈ అబ్రాడ్కి వెళ్ళే అంటే యుఎస్కి కానీ కెనడాకి కానీ అబ్రాడ్కి వెళ్ళే టైం ఎప్పుడు మనము ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుంటే బెటర్. అసలు ఫస్ట్ ఏంటి అంటే మీరు ఎప్పుడైతే మీరు ఎగ్జామ్స్ అంటే జిఆర్ఈ టోఫెల్ కావాల్సిన ఎగ్జామ్స్ ఏవైతే ఇస్తూ ఉంటారో ఆ టైం నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు, ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడే మీరు ఎడ్యుకేషన్ లోన్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి కదా, సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్. సో నాకు ప్రాపర్టీ పెట్టడానికి ఏమి లేదు, సో అలాంటి టైంలో నేను ఏది తీసుకోవాలి, సెక్యూర్డ్ లోనా లేకపోతే అన్సెక్యూర్డ్ లోనా. సో అదంతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా 2 types ఆఫ్ లోన్స్ ఉన్నాయి కదా, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేసుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట. ఏది మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడే. సో దాట్ ఏంటి అంటే మీరు అడ్మిట్ వస్తున్నప్పుడు ఏంటి దెన్ యూ కెన్ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ ద లోన్ అనమాట. అప్పుడు ఏంటంటే మీకు హర్రీ బరీ అనేది ఉండదు, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు హ్యాండ్స్లో ఉంటుంది, బికాస్ యూ గ్యాదర్డ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. సెక్యూర్డ్ లోన్ మీకు ఏదైనా ప్రాపర్టీ పెట్టేది ఉంటే కనుక దెన్ యూ కెన్ ఆప్ట్ ఫర్ సెక్యూర్డ్ లోన్. లైక్ సెక్యూర్డ్ లోన్లో ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలి, ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, లైక్ డిఫరెంట్ బ్యాంక్స్ ఉన్నాయి, ఆ బ్యాంక్స్ లైక్ గవర్నమెంట్ బ్యాంక్స్ ఏమేమి ఎంత లోన్ ప్రొవైడ్ చేస్తాయి, ఎంత పర్సంటేజ్ ఇస్తుంది అంటే ఎంత పర్సంటేజ్ పడుతుంది, అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఏమేమి ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ అక్కడ తీసుకుంటే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, లేకపోతే ఎంత పర్సంటేజ్ పడుతుంది లోన్ ఇంట్రెస్ట్ అనేది. సో అండ్ అన్సెక్యూర్డ్ లోన్ కి విషయంకి వెళ్తే ఎన్బిఎఫ్సిస్ ఏవేవి ఉన్నాయి,
సో ఏవేవి కంపెనీస్ మనకి అన్సెక్యూర్డ్ లోన్ అంటే ఏమి సెక్యూరిటీ పెట్టకుండా మనకి లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి అబ్రాడ్కి వెళ్ళడానికి, అండ్ ఆల్సో వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి. సో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు గ్యాదర్ చేసి పెట్టుకుంటే దెన్ మీరు ఎప్పుడైతే యాక్చువల్ అప్లికేషన్స్ పెట్టుకుంటారు కదా యూనివర్సిటీస్కి, మీ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు కదా, ఆ యూనివర్సిటీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడే దెన్ యూ కెన్ స్టార్ట్ అప్రోచింగ్ బ్యాంక్స్ అనమాట. లైక్ ఆర్ ఎల్స్ మీకు అడ్మిట్స్ వస్తూ ఉంటాయి కదా, వన్ ఆర్ టూ యూనివర్సిటీస్ నుంచి మీకు అడ్మిట్స్ వచ్చినాయి, దెన్ ఆల్సో యూ కెన్ స్టార్ట్ అప్రోచింగ్ బ్యాంక్స్ అనమాట. మీ ప్రాసెస్ అంటే బికాస్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. సో దాట్స్ వై మీరు అడ్మిట్స్ రావటం స్టార్ట్ అవుతున్నప్పటి నుంచి మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే దెన్ మీరు ఒక కాలేజ్ని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఫస్ట్ ఏంటంటే మీ ప్రాసెస్ అడ్మిట్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసుకుంటే ఏంటి అంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, యూనివర్సిటీ కన్ఫర్మ్ ఇంకా కాలేదు, మీరు ఇంకా ఒక యూనివర్సిటీకి ఈ పర్టికులర్ యూనివర్సిటీకి వెళ్ళాలని ఫిక్స్ అవ్వలేదు, బట్ మీరు ఎప్పుడైతే ఈ డాక్యుమెంట్స్ అన్ని లైక్ గ్యాదర్ చేసి పెట్టుకుంటారో దెన్ మీరు యూనివర్సిటీ కన్ఫర్మేషన్ అయితే then it will like within no time they will process the documents and they will give you education loan అన్నమాట. మీకు డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉండి వాళ్ళు అడిగిన డాక్యుమెంటేషన్ మొత్తం ఆన్ టైంలో ఇస్తే కనుక విత్ ఇన్ నో టైం వాళ్ళకి ప్రాసెస్ చేయడానికి ఈజీ అవుతుంది. సో దాట్స్ వై మీరు ముందుగానే ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని అండ్ ఆల్సో కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని లైక్ గ్యాదర్ చేసుకొని లైక్ మీ దగ్గర లేకపోతే అప్లై చేసుకోవడము. సో అవన్నీ కూడా మీరు జాగ్రత్త పరుచుకుంటే ఏంటి అంటే మీ ప్రాసెస్ అనేది, మీ ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ we covered in this video అనమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఎడ్యుకేషన్ లోన్ పరంగా లేకపోతే ఇంకా ఏదైనా టాపిక్స్ కవర్ చేయాలన్నా ప్లీజ్ కమెంట్ బిలో. ఐ విల్ మేక్ ష్యూర్ టు కవర్ ఇట్ ఇన్ లేటర్ వీడియోస్. ఆల్ ద వెరీ బెస్ట్.